అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లా కైకలూరులో రహదారులు జలమయమయ్యాయి. ప్రకాశం జిల్లాలో సెగిలేరు, గుండ్లకమ్మ, జంపలేరు, వగిడి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 100 ఎకరాల్లో పత్తి, కంది, మిరప పంటలు నీట మునిగాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తనకల్లు మండలంలోని సిజిపి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు. అనంతపురంలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా జేపీ చెరువు సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ నీటి గుండానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటలుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో నీటి గుండం సమీపంలోకి ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.